మరోసారి ఏమో 1000 కోట్లు ఇస్తా 800 కోట్లు ఇస్తా అని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏ మాటలు వాస్తవం అంటారు? దాన్ని ఏది నమ్మలేం. వాస్తవంగా నాకున్న అవగాహన మేరకు ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఎందుకంటే ఆయన విద్యా పరిజ్ఞానం లేదు, పైగా పనిచేయాలన్న తపన లేదు. ఎంతసేపు ఉన్నా ఉపన్యాసాల మీదనే ఆధారపడి ఉంటున్నాడు ఆయన. కేవలం ఉపన్యాసాలు ఇస్తున్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు అనుకుంటా. అన్ని స్టేట్మెంట్లే అంటే మీరు కూడా ఇచ్చేది అనర్హుడు అనే పదం చాలా పెద్ద స్టేట్మెంట్ అనుకుంటా. అవును, వాస్తవం అది. పెద్ద స్టేట్మెంట్ కాదు, వాస్తవం అది. ఎందుకంటే 20 నెలల పరిపాలన ఆయన కనుక చూస్తే రాష్ట్రం యొక్క ఆర్థిక పురోభివృద్ధి చేయకుండా ఆర్థిక వ్యవస్థను మొత్తం దివాలా తీసి ఉచిత పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఎలాంటి అభివృద్ధి పథకాలు చేయకుండా 20 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఈ అభివృద్ధి ప్రణాళిక చేసింది ఒక్కటి చెప్పండి.